ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, ఒకటో ప్రశ్న శాస్త్రం అంటారు. కుంభరాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం సంతాన బలం కుటుంబ బలం ఆరోగ్య బలం అలాగే మాత్రం వారి అదృష్ట యోగ బలం చూద్దామండి. గోచార బలం కుంభరాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. రాజయోగం గవ్వలు పడ్డాయి వారికి, గురు మహర్దశి గవ్వలు పడ్డాయి, శని మహర్దశి జాతకం వారిది, రాహు మహర్దశి జాతకం వారిది 3 గవ్వలు పడ్డాయి. గురు మహర్దశ ఈ గురుగ్రహానికి శనిగ్రహానికి అలాగే రాహు మహర్దశి గ్రహానికి పడవగానండి. అయినా సరే వీరు మాత్రం పోరాడే తత్వం ఉంటుంది. ఈ రాశి వారికి పోరాడే తత్వం అంటే అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు, కానీ మాత్రం మడమ తిప్పరు, భయపడరు. కానీ మాత్రం వీరు జాతకానికి చూడాలంటే నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. నమ్మినంటే ప్రాణం ఇస్తారు, నమ్మలేదంటే సస్తుంటే కూడా ఎవరి మాట వినరు. వీరి జాతక బలానికి చూడాలంటే నలుగురిని కాపాడాలనే ఉద్దేశం ఉంటుంది వీరి పేరు మీద. నలుగురిని కాపాడబోయి వీరు కూడా ఇరుక్కుంటారు. అసంటి జాతకం వీరిది. మొండి పట్టుదల చాలా ఉంటుంది. పుట్టుక నుంచి గురి చెప్పిన విద్య కంటే మాత్రం గ్రహణ శక్తి చాలా ఉంటుంది. వీరి జాతక బలంలో చూడాలంటే ఉద్యోగస్తులు అయితే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి అదృష్ట యోగం ఉంటుందండి. రైల్వే ఉద్యోగులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వైద్య రంగానికి సంబంధించిన వారికి వైద్య రంగానికి విద్యా రంగానికి సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు, జిహెచ్ఎంసీ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యుత్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అంశబలం భారీ ఉంటుంది వీరి జాతక బలానికి. వివాహం కాని వారికి నిదానంగా వివాహం చేసుకోవడం మంచిదండి. సంతానం లేని వారికి సంతానం నిదానం కలగటమే మంచిదండి. అలాగే సంతానం దోషం ఉన్న వారికి సంతాన దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి, స్త్రీలకైనా పురుషులకైనా. అలాగే సంతానం కలిగి సంతానంకి ఇబ్బంది రావటం, అనారోగ్యం పాలు కావటం, హాస్పిటల్ పాలు కావటం, ఇలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారు ఆ సోమనాథేశ్వరునికి అంటే ఈశ్వరునికి పూజ చేయడం చాలా వరకు మంచిది. అంటే ఒక్కసారి కాదండి, నెలకు ఒకసారి అయినా సరే ఈశ్వర అభిషేకం 3 నెలలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఈశ్వరుడికి అభిషేకం చేయడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం శివుడాగ్ని లేనిదే చేమైనా కుట్టదండి. ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఈ రాశివారి జాతకం విద్యార్థుల విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం అలాగే గృహస్థుల గృహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కళ్యాణమైన వారికి భార్య భర్తల కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులున్నా తొలగిపోతాయి. కానీ మాతృ సైడ్ వారికి మాత్రం గండ నష్టాలు ఉంటాయండి. పితృ సైడ్ వారికి కూడా గండ నష్టాలు ఉంటాయి. అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అన్నదమ్ములతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి వీరికి మాత్రం ధన విషయంలో, రుణ విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో చాలా నష్టాలు వచ్చినాయండి. ఓ ప్రాణం పోవడం తప్ప అన్ని నష్టాలు వచ్చినాయి. ఇప్పటికన్నా మంచిగా ఉందా లేదా అనే ఆలోచన ఉన్నది ఈ రాశి వారికి. ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం శతభిష నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. పూర్వభద్ర నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. జూన్ నెల చాలా అద్భుతంగా ఉన్నది వీరి జాతక బలానికి. రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. క్రీడాకారులకు ఇబ్బందులు తప్పవండి. కళాకారులకు మాత్రం చూడాలంటే నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నటీనటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు, గాయకులు కావచ్చు, మంచి అవకాశం వస్తుంది. గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా మంచి యోగ బలం కలిసి వస్తుందండి. కానీ వీరికి మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారికి చాలా నష్టయోగ బలాలు ఉన్నాయండి. చాలా వరకు చికాకు దరిద్ర బాధలు ఉన్నాయండి. గండకాలం ఉన్నదండి. ఈ గండకాలం చిక్కులు చికాకులు దారిద్ర బాధలు తొలగిపోవాలంటే మాత్రం వారి ఇష్టదైవాన్ని పూజ చేయటం, ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వారికి ఎవరైనా తెలిసి ఉంటే వారితో పూజలు చేయించడం మంచిది, లేకపోతే ఆ సద్బ్రాహ్మణులతో పూజ చేయించడం మంచిది. లేదా మాత్రం మీకు ఎవరు తెలియదు అనుకుంటే మాత్రం మాకు ఫోన్ చేస్తే మాత్రం మీకు చెప్తామండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. 4 గవ్వలు చాలా వరకు అద్భుతమైన యోగం. రాహు మహర్దశ జాతకం వీరి పేరు మీద. రాహు మహర్దశ జాతకం అంటే వీరికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుందండి.
దొంగలైన దొరలైన తక్కువైన ఎక్కువైన మంచివారైన చెడువారైన ఎసుంటి వారైనా వీరికి అవసరానికి వీరికి వస్తారు, వీరికి నష్టం చేయలేరు, వారికి నష్టం చేయలేరు. వీళ్ళతో వాళ్ళతో వీళ్ళకు మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే మాత్రం స్త్రీల నుంచి వీరికి మంచి యోగ బలం కూడా ఉంటుంది, స్త్రీల నుంచి నష్టయోగ బలం కూడా ఉంటుందండి. కానీ మాత్రం వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అలనాటి కాలంలో రంభా ఋషి మేనకలను చూసి మహామహా ఋషులే బోల్తపడ్డారండి. ఈ కలియుగంలో మాత్రం బోల్తపడారని గ్యారంటీ లేరు. కానీ మాత్రం వారు లోక కళ్యాణం గురించి చేసిండ్రు. ఇప్పుడు మాత్రం లోక కళ్యాణం కాదండి, మన సరదా కోసమో లేకుంటే మనంతా ఎవరు లేరనుకోను మాత్రం ఈ విషయంలో మాత్రం చాలా దెబ్బతింటారండి. స్త్రీలు కూడా దెబ్బతింటారు, పురుషులు కూడా దెబ్బతింటారు. ఆకర్షణ శక్తికి పోయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ అనేది లభిస్తలేదు. ఒక కాలంలో లభించేది, కలియుగం ఉన్నది, కంప్యూటర్ యుగం ఉన్నది. నెల 2 నెలలు 6 నెలలు అవ్వంగా అని మాత్రం ఎవరికి వారు ఏమన్నా తీరే అన్నట్టు ఉన్నదండి. చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. స్త్రీ విషయంలో పూర్వభద్ర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైనా కొత్త పని, వ్యాపారం, ఉద్యోగం మొదలు పెట్టాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఏడు గవ్వలు పడ్డాయండి. ఇప్పుడు వేస్తే ఇంకా 7 గవ్వలు పడ్డాయండి. 7 గవ్వలు 7 7 14 గవ్వలు. 14 గవ్వలు అంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా సూర్యమహారదశ, రాహు మహారదశ. వీరి జీవితం వీరి చేతి వెంటనే ఉన్నదండి. వీరు నిదానంగా ఉంటే, ఆలోచన శక్తిగా ఉంటే తిరుగు ఉండదు. అలాగని కొంచెం క్రాస్ అయినా కూడా దెబ్బతినే అవకాశం ఉందండి. సూర్యుడిని మింగే గ్రహం రాహుగ్రహం, చంద్రుడిని మింగే గ్రహం రాహుగ్రహం. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా వీరి రాశి వారి జాతకంలో శుక్రమహారదశ కూడా నడుస్తుంది. శుక్రమహారదశలు చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది కానీ లక్ష్మి నిలవదండి. కానీ మాత్రం స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారం కావచ్చు, లేదా మాత్రం వారి ఫ్యాషన్ రంగం వ్యాపారం కావచ్చు, అలాగే బ్యూటీ పార్లర్ వ్యాపారం కావచ్చు, లేదా నగల వ్యాపారం కావచ్చు, గిల్ట్ నగల వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కళాకారులు కావచ్చు, అలాగే క్రీడాకారులు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం వీరికి పర్సనల్ లైఫ్లో చిక్కులు చికాకులు చాలా వస్తున్నాయండి. పర్సనల్ లైఫ్ అంటే 1 2 ఉంటాయి అనుకుంటారండి. పర్సనల్ లైఫ్ అంటే గృహంలో సంబంధించింది ఏదైనా పర్సనలే అండి. భార్యాభర్తల సంబంధం కూడా పర్సనలే, సంతానం కూడా పర్సనలే, ప్రేమించడం పర్సనలే, ప్రేమించబడటం పర్సనలే, ఒక అమ్మాయిని ఇష్టపడటం పర్సనలే, ఒక అబ్బాయిని ఇష్టపడటం పర్సనలే. అలాగే ఒక పెళ్ళైన తర్వాత మాత్రం ఒక అమ్మాయితో కానీ మాత్రం సంబంధం పెట్టుకోవడం కూడా పర్సనలే. పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి ఒక అబ్బాయితో సంబంధం పెట్టుకోవడం కూడా పర్సనలే అనుకుంటారు. కానీ ఇవి చాలా వరకు దుష్ఫలితాలు చూపించే అవకాశం ఉన్నాయండి. ఈ దుష్ఫలితాలు, చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం గృహం ఛిద్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు శాంతి చేయించుకోవడం మంచిది. మీకు వీలైతే మాత్రం ఎవరైనా తెలిసి ఉంటే అండి, గురువులు కానీ జ్యోతిష్యానికి సంబంధించిన వారి కాడ చేసుకోవడం మంచిది, లేదా సద్బ్రాహ్మణుల కాడ చేయించుకోవడం మంచిది. లేకుంటే మాకు ఫోన్లో సంప్రదిస్తే మాత్రం మీకు కరెక్ట్ శాంతి చేస్తామండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.